మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, తెలంగాణ పిఆర్ సంబంధించినటువంటి నివేదిక ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు నెలాఖరులోగా పిఆర్సీ నివేదిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కొత్త ఏడాదిలో ఐఆర్పై ప్రకటన వెలువడే ఛాన్స్ అని, కమిషన్ గడువు పెంచొద్దని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్ల వేతన సవరణ సంబంధించి వేతన సవరణ కమిషన్ పిఆర్సీ నివేదికను ఈ నెలాఖరులోగా తెప్పించుకోవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నివేదిక అందగానే సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి కొత్త ఏడాదిలో మధ్యంతర భృతి ఐఆర్ అంటే మనకు పిఆర్సీ ఒకవేళ ప్రకటించడానికి లేట్ అయితే గిన ఉపశమనంగా మధ్యంతర భృతి అని కొంత మనకు పర్సెంటేజ్ శాలరీలో మన బేసిక్ పే పైన పెంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ మధ్యంతర భృతి పైన ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. త్వరలోనే జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుందని ఇవ్వడం జరిగింది. సో కాగా పిఆర్సీ గడువు నెలాఖరుతో పూర్తి కానుంది. సిఆర్ బిశ్వాల్ చైర్మన్గా, సి ఉమామహేశ్వరరావు, అహ్మద్ అలీ రఫత్ సభ్యులుగా తొలి పిఆర్సీ కమిషన్ 2018 మే 18న ఏర్పాటైన విషయం మనందరికీ తెలిసింది. కాగా 10-12 రోజుల్లో పిఆర్సీ నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ 2019 నవంబర్ 10న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ నివేదిక ప్రభుత్వానికి అందలేదు. తాజాగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పిఆర్సీ ప్రతినిధులను కలిశారు. నివేదిక సిద్ధంగా ఉంది, ఆదేశాలు ఇస్తే సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని వారు బదిలిచ్చినట్లు తెలుస్తుంది. కాగా పిఆర్సీ అమలుతో పాటు బకాయి ఉన్న 2 డిఏలను విడుదల చేయాలని కోరుతూ 21న కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయనున్నట్లు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ కుమార్ తెలిపారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే కమిషన్ గడువును పెంచకూడదని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యుడు చావరవి విజ్ఞప్తి చేశారు. చర్చల తర్వాతే వేతన సవరణపై నిర్ణయం తీసుకోవాలని టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్ కూడా డిమాండ్ చేసినట్లు మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అయితే ఎంత ఫిట్మెంట్ ఇస్తే ఎంత భారం పడుతుందనే విషయాలపైన కూడా ప్రభుత్వం ఆర్థిక శాఖ లెక్కలు తీసినట్లు తెలుస్తుంది. సో వివరాలు చూసినట్లయితే, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎదురు చూస్తున్న పిఆర్సీ అమలు వైపు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పిఆర్సీ కమిషన్ తమ నివేదికను సిద్ధం చేయగా ఆర్థిక శాఖ ఎంత ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేస్తే ఎంత మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందన్న అంచనాలపై కసరత్తు చేస్తుంది. నిత్యావసర ధరల పెరుగుదల సూచి ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపుదల చేయడమే ఫిట్మెంట్. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పిఆర్సీ కమిటీ ఎంత సిఫారసు చేస్తుంది ఫిట్మెంట్ని, అదేవిధంగా సీఎం కేసీఆర్ ఎంత ఫిట్మెంట్ని ఖరారు చేస్తారన్న దానిపై ఉద్యోగుల్లో చర్చ అయితే జరుగుతుంది. అయితే పిఆర్సీ లెక్కలు ఆర్థిక శాఖ చూస్తుంది, అంటే ఎంత ఫిట్మెంట్ ఇస్తే ఎంత అనేది. అయితే ఏపీలో 27% మధ్యంతర భృతి అనేది ఆల్రెడీ 2019 జూలై నుంచి అమలవుతుంది. అంటే ఇప్పటికీ సుమారు సంవత్సరంన్నర నుంచి వాళ్ళు ఈ 27% బెనిఫిట్ అనేది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు పొందుతున్నారు. సో కాబట్టి మరి అంతకంటే తక్కువ కాకుండా ప్రకటించాలని వాదన అయితే ఒకటి ఉంది. ఇప్పటికే సంవత్సరంన్నర నుంచి 27% తెలంగాణ ఉద్యోగులు కోల్పోవడం జరుగుతుందని చెప్పేసి ఉద్యోగులు అయితే ఒక నిరాశ అయితే ఉంది ఇప్పటికీ. అయితే ప్రస్తుతం 30% ఇస్తే ఏడాదికి 6,750 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే మొత్తంగా 5,29,000 మందికి ఇది ప్రయోజనం కలుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 27% మధ్యంతర భృతిని అమలు చేస్తున్న నేపథ్యంలో అంతకంటే తక్కువ ఇస్తే ఇక్కడ ఉద్యోగులు ఒప్పుకోరన్న వాదన ఉంది. దీంతో 30% ఫిట్మెంట్ ఇవ్వాలన్న అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎంత ఫిట్మెంట్కు ఎంత మొత్తం వెచ్చించాల్సి వస్తుంది, ప్రభుత్వంపై పడే అదనపు భారం ఎంత అన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2,62,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, అదేవిధంగా 2,67,000 మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా
5,29,000 మందికి పిఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది. వారికి 1% ఫిట్మెంట్ అమలు చేస్తే ఏటా అదనంగా 225 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. దాని ప్రకారం 1% ఫిట్మెంట్ మొదలుకొని 35% వరకు ఫిట్మెంట్ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై అంచనాలు వేస్తున్నాయి ఆర్థిక శాఖ అని తెలుస్తుంది. ఈ లెక్కన మనకు రాష్ట్రంలోని ఉద్యోగులకు 20% ఫిట్మెంట్ ఇస్తే 4,500 కోట్లు, 22% ఫిట్మెంట్ ఇస్తే 4,950 కోట్లు, 24% ఫిట్మెంట్ ఇస్తే 5,400 కోట్లు, అదేవిధంగా 25% ఫిట్మెంట్ ఇస్తే 5,625 కోట్లు, అదేవిధంగా 27% ఫిట్మెంట్ ఇస్తే 6,075 కోట్లు, 30% ఫిట్మెంట్ ఇస్తే 6,750 కోట్లు, 35% ఫిట్మెంట్ ఇస్తే 7,875 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ లెక్కలైతే వేస్తున్నాయి. అయితే మనం గతంలో చూసినట్లయితే అంటే మన తెలంగాణ ఏర్పడిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను 43% ఫిట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సాధారణంగా ప్రతి పిఆర్సీకి కూడా గతం కంటే కూడా అంతకంటే ముందు 43% ఫిట్మెంటు 2013 పిఆర్సీలో ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు మనకు 27% ఫిట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనం పరిశీలిస్తే ప్రతి పిఆర్సీకి ఫిట్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది శాతము, అదేవిధంగా ధరలు కూడా మనకు పెరుగుతూ ఉంటాయి. సో ఉద్యోగులు మాత్రం మాకు మినిమం 50% పైగా అంటే 50 నుంచి 69 మధ్యలో డిమాండ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కూడా మనము వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవేళ ఇప్పుడు ఖాళీ ఉన్నటువంటి ఏదైతే మనము భర్తీ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఖాళీ అయినటువంటి పోస్టులను భర్తీ చేస్తే మొత్తం సుమారు 9,000 కోట్లకు ఈ వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉద్యోగులకు 2 కరువు భత్యాలను అంటే డిఏ అంటాము. సో ఇవి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం శాఖల వారీగా మంజూరైన పోస్టులు పనిచేస్తున్న ఉద్యోగుల లెక్కలను సేకరిస్తుంది. ఈ 2 ఏళ్లలో దాదాపు 12,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. దాని ప్రకారం 1% ఫిట్మెంట్కు 225 కోట్లు అవుతుందని అంచనా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో శాఖల వారీగా మంజూరైన పోస్టుల ప్రకారం లెక్కిస్తే 1% ఫిట్మెంట్కు 300 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన 30% ఫిట్మెంట్కు ప్రభుత్వం ఏటా 9,000 కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇది మొత్తంగా ఈ నెలాఖరున పిఆర్సీ నివేదికను ప్రభుత్వానికి పిఆర్సీ కమిటీ అనేది ఇవ్వబోతుంది. సో దానిపైన ఆర్థిక శాఖ వేస్తున్నటువంటి లెక్కలు, ప్రస్తుత మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దాని నేపథ్యంలో సీఎం తీసుకునే నిర్ణయము, ఈ మొత్తం పైన ప్రభుత్వ ఉద్యోగులలో అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది పిఆర్సీ పైన. సో ఎప్పటి నుంచో సుమారు ఇది 2018 పిఆర్సీ, 2018 జూలై 1 నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సీ ఇంకా ఇప్పటికి కూడా 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ పిఆర్సీ అమలు అనేది అట్లీస్ట్ ఐఆర్ కూడా అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగుల్లో ఎంతో నిరాశ అయితే ఉంది. చూడాలి మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ పిఆర్సీకి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ పొందడానికి కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.